వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎం వెంకయ్య నాయుడు ఆందోళన, ఏఐతో మానవ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం. కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం, రేణిగుంట ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై కీలక ప్రకటనలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ మాట వింటేనే వణుకు పుడుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృత్రిమ మేధలతో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సంబరాల్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన ఏఐ అందించేలా ప్రభుత్వాలు మేధావులు కృషి చేయాలని సూచించారు. అసత్య వార్తలు, తప్పుడు ప్రచారాలకు సోషల్ మీడియా వేదికగా మారిందన్నారు. రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో ప్రవేశించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అసభ్యకర భాష మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సకల వృత్తి రంగాల్లో కార్మిక మార్కెట్లను కృత్రిమ మేధస్సు మునుపెన్నడూ చూడని రీతిలో మహావేగంగా విచ్ఛిన్నం చేస్తుంది. చాలా మంది ఉద్యోగాలను, ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలను సమీప భవిష్యత్తులోనే మటుమాయం చేస్తుందని ఆయన డేరియా గారు పేర్కొన్నారు. ఈ యొక్క సంభావ్య వాస్తవం భయం కలిగించడం లేదా? భారతదేశంలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కుల పక్షపాతాలు నేర్పితే ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. మత విద్వేషాలు రెచ్చగొడితే ఊహించుకుంటేనే భయంకరంగా లేదా? అందువల్ల ఇవన్నీ వణుకు పుట్టిస్తున్న భయాలు. ఆ మాటలు చెప్పి నేను మీ ఏఐకి దూరంగా ఉండండి అని చెప్పి నేను చెప్పడంలే. భయాలను పోగొట్టే విధంగా ఆ ఏఐని అదుపులో చేసుకొని మనము వెళ్లాల్సి ఉంది. ఇవన్నీ ఉద్యోగాలది ఒక్కొక్క ఆందోళన అయితే నా మనసులో ఇంకొక ఆందోళన ఉంది. ఏఐ వస్తే ఎక్కువ వాయు వరుసలు మర్చిపోతారేమో భయం నాకు. ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలియదు. నీలాగా ఇంకొకటి రావచ్చు, ఇంట్లోకి తప్పుడు పని చేసి ఇంకొక మనిషిగా మారిపోవచ్చు. నువ్వు చేస్తున్నట్టుగా అనిపించవచ్చు, వినిపించవచ్చు. దీనికి పరిష్కార మార్గం ఏమిటి? దీన్ని నైతిక పద్ధతుల్లో విలువలతో కూడిన సాంప్రదాయబద్ధంగా ఏఐని ఎలా ఉపయోగించాలి, ఇది మన ముందున్నట్టు సవాల్. ఇవ్వాలి ప్రధానమంత్రి గారు కూడా దాని గురించి ప్రస్తావించారు. ప్రధానమంత్రి గారు కానీ లేదా మన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఏఐ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఈవెన్ సుందర పిచాయ్ గారు కూడా మాట్లాడారు నిన్న. వీళ్ళందరూ కూడా దీనిపైన మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. లేకపోతే అది ఒక మహాభూతమై సమాజాన్ని సంక్షిప్త మార్గంలోకి తీసుకెళ్తుందేమో అని చెప్పి నేను ఆలోచన వస్తే భయం కలుగుతుంది. వెంకయ్యనాయుడు గారు ఇంత భయపెడుతున్నారు ఎందుకు? నేను భయపడడం లేదు. నేను భయపడుతున్న మాట వాస్తవమే. అయ్యా, భయం ఇతరు కలగకుండా మార్గం చూడండి అని చెప్తున్నాను. ఈ సోషల్ మీడియా వచ్చింది, బాగుంటుంది అనుకున్నారు అందరూ. సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైంది. ఏదంటే అది పెట్టేస్తున్నారు. మీరు చూడండి, యూట్యూబ్ చూస్తారు, హెడ్డింగ్ చాలా ఆకర్షణ ఉంటుంది, లోపల చూస్తే అదే ఉండదు. పైన పటారం, లోన లొటారం అని ఒక సామెత ఉంది. అలాగే పైన హెడ్డింగ్లో ఒకటి ఉంటుంది, లోపల అదేమి లేదు. దాంతోపాటు రాజకీయ నాయకులు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రవేశించారు. వావి వరుసలు మాని అన్ని రకాలంటే తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఆ భాష కూడా వినడానికి కూడా అసహ్యంగా, వాసన చూడడానికి కబ్బు కొట్టే విధంగా కొందరు మాట్లాడుతున్నారు. నాయకులని చెప్పుకునేవాళ్ళు ఈ సోషల్ మీడియా దాన్ని ప్రచారం చేస్తుంది విస్తృతంగా. వాళ్ళు ఇటన్నారని వీళ్ళు ఇటన్నారని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభావం సమాజం మీద, పిల్లల మీద, లేత మనసుల మీద ఎలా పడుతుందనే విషయాన్ని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా అనిపించడం లేదు. వాడి నాయకులేనా అనిపిస్తుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ బాపిరెడ్డి దక్షిణ గోపురం వద్ద వేద పండితులు మంత్రోచ్చారణలతో మంత్రిని స్వాగతించారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు మధ్య మంత్రి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరిని దర్శించారు. అనంతరం దక్షిణామూర్తి ప్రాంగణంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన శివయ్యను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయాన్ని నిన్న పరిశీలించామని, ఢిల్లీకి కొత్త విమాన సర్వీసులు ప్రారంభించామని తెలిపారు. భవిష్యత్తులో ఆధ్యాత్మిక క్షేత్రాలైన షిరిడి తదితర ప్రాంతాలకు మరిన్ని విమాన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గల్ఫ్ ప్రాంతాలకు ఈ ప్రాంతం నుంచి అనేక మంది వెళ్తున్నారని, వారికి విదేశీ విమాన సౌకర్యాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య ప్రజల్లో విమాన ప్రయాణంపై పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనమన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో పౌర విమానయాన శాఖకు అధిక కేటాయింపులు లభించడంతో మరిన్ని విమానాశ్రయాలు
సౌకర్యాలు విస్తరించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. దేశ అభివృద్ధిలో తమ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. అలాగే శ్రీకాళహస్తిలోని గుడిమల్లం పరశురామేశ్వర ఆలయంను శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం తరపున వారధిగా నిలిచి కేంద్ర నిధులతో మరింత అభివృద్ధి సాధించేందుకు తాను బాధ్యత వహిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఈ రోజు తెల్లవారుజామున తిరుమల కలియుగ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని నేరుగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చి స్వామివారి దర్శనం ఇక్కడ ప్రత్యేకంగా చేసుకోవడం జరిగింది. నాతో పాటు మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అధికారులు, మా సెక్రటరీ, అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు స్థానికులు గల్లా జయదేవ్ గారు, అలాగే మా రిషిక గారు, వీళ్ళందరూ కూడా కలిసి రావడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది. దీనికి ముఖ్యంగా చెప్పుకోవాలనంటే గత 2 శివరాత్రులుగా స్థానిక శాసనసభ్యులు మా సోదరుడు సుధీర్ అన్న గారు ప్రత్యేకంగా ఈ యొక్క ఆలయానికి రావాలి, దర్శనం చేసుకోవాలని ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం ఆశీస్సులు పొందడానికి ఈరోజు వచ్చాం. అద్భుతంగా దర్శనం జరిగింది. నాకు ఈరోజు సంతోషం ఏంటంటే, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆలయం వస్తున్నాను, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ చూపించినటువంటి చొరవ కానీ, ఇక్కడ అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి పట్టుదలతో చేసినటువంటి కృషి కానీ స్పష్టంగా ఆలయంలో ఇక్కడ కనిపిస్తుంది. మొన్న శివరాత్రి కూడా అద్భుతంగా వేడుకలు జరిగాయి. కనీ విని ఎరగని రీతిలో భక్తులందరూ కూడా విచ్చేసి ఇక్కడ దర్శనం కూడా చేసుకున్నారు. దానికి ఇక్కడ బోర్డు కానీ, చైర్మన్ కానీ, ఈఓ గారు కానీ అందరూ కూడా సహకారంతో చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలలో ఒకటిగా శ్రీకాళహస్తి ఈరోజు వెలుగుతుంది. అందులో కూడా చూసుకుంటే కేవలం రాష్ట్రం నుంచే కాదు, దేశం నుంచి, ప్రపంచం నుంచి కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ప్రత్యేక పూజలు ఇక్కడ చేసుకొని ఈరోజు వెళ్తున్నారు. దానికి అనుగుణంగా ఆలయం తాలూకా ప్రత్యేకతని, ఆలయం తాలూకా పవిత్రతని, ఆలయం తాలూకా విశిష్టతని కాపాడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. అది ఈ కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయనడానికి ఎటువంటి సందేహం కూడా మనకు అవసరం లేదు. అలాగే ఈ కాళహస్తి నియోజకవర్గంలోనే మా తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్ కూడా నిన్న మేము స్థానికంగా రివ్యూ చేసిన తర్వాత మాకు ఈ సందర్భంగా తెలిసింది ఏంటంటే, మొట్టమొదటిసారి తిరుపతి ఎయిర్పోర్ట్ చరిత్రలో ఒక సంవత్సరంలో 10 లక్షల మంది యాత్రికులు మొట్టమొదటిసారి జరిగింది. అంటే ఏప్రిల్ 1 నుంచి క్రిందటి సంవత్సరం, ఈ మార్చి 31 ఇంకా రాలేదు, ఇంకో నెల రోజులు కూడా గడువు ఉంది మనకి. ఈ లోపలే 10 లక్షల మంది యాత్రికులు ఈ తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు జరిగాయి. ఇది మొట్టమొదటిసారి జరిగింది. అంటే ప్రయాణికులు కూడా తిరుపతి కానీ, ఈ ప్రాంతానికి కానీ తిరుపతి ఎయిర్పోర్ట్ని వినియోగించుకొని ఏ రకంగా పెరుగుతుందనడానికి అదొక ఉదాహరణ. చాలా ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. గుడిమల్లం ఆలయం కూడా, దాని మీద కూడా ప్రత్యేకంగా ఇప్పుడు అది కూడా చాలామంది భక్తులు అక్కడ కూడా వస్తున్నారు. అలా ఈ యొక్క ఒక క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఒక దివ్యమైనటువంటి ఆలోచనతో భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం పర్యాటకంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఒక ప్రముఖ కేంద్రంగా మన తిరుపతి సరౌండింగ్ ఇదంతా కూడా జరిగింది. అందుకనే నేను కూడా తిరుపతి ఎయిర్పోర్ట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అదనంగా కనెక్టివిటీ నిన్న మాట్లాడుకున్నప్పుడు మేము చూసాం. మేజర్ పట్టణాలకన్నిటికీ ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత ఢిల్లీకి కూడా డైరెక్ట్ ఫ్లైట్ కూడా వేయించడం జరిగింది. ఇప్పుడు మిగిలినటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు మనకి షిరిడి, వారణాసి, అయోధ్య ఇలాంటివి ఏవైతే మిగిలినటువంటి కేంద్రాలు ఉన్నాయో దానికి ఇక్కడ నుంచి నేరుగా ఫ్లైట్లు వేయాలనే ఆలోచనతో భవిష్యత్తులో నా కృషి ఉంటుంది. దానికి మించి ముఖ్యంగా ఇక్కడ చాలా మంది కార్మికులు ఉన్నారు, గల్ఫ్ ఏరియాలో పనిచేస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆంజనేయులు ప్రసంగిస్తూ వినుకొండలో పార్కు, స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కోసం 50,000 కోట్ల నిధులు కేటాయించాలని అన్నారు. అది విన్న సీఎం చంద్రబాబు నవ్వులు చిందించారు. అనంతరం ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను సరిదిద్దుకొని 50 కోట్లు కేటాయించాలని కోరారు. అందువలన నేను కోరుతున్న ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఒక షాదీఖాన నిర్మాణం, అలాగే ఒక ఎస్సీ భవనం, ఒక బీసీ భవనం నిర్మాణానికి అవకాశం ఉంది. దానివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతున్నా, పార్కు లేని వినుకొండకి, స్టేడియం లేని వినుకొండకి ఒక స్విమ్మింగ్ పూలు, స్టేడియం, పార్కు ఇవన్నీ కూడా ఇది అభివృద్ధి చేసుకోవడానికి ఒక 50,000 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నా. అలాగే P4లో ఈ రోడ్ ఫేసింగ్ అంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి P4లో అవకాశం ఇమ్మని చెప్పేసి చంద్రబాబు గారిని కోరుతున్నా. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా లీలావతి నేను
50 కోట్ల రూపాయలు నిధులు అడుగుతున్నాం. అలాగే P4లో శాంక్షన్ చేయమని కోరుతున్నాం. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా P4 బాధ్యతలు తీసుకున్నాం. 100 కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగింది. నేను లీలావతి తప్పనిసరిగా ఆ బాధ్యత పూర్తి చేస్తాం. మహిళలు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టమని నటి వరలక్ష్మి శరత్ కుమార్ అభిప్రాయపడ్డారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని తనను తెలుగు ఇండస్ట్రీలో రీలాంచ్ చేశారంటూ భావోద్వేగానికి గురయ్యారు. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రానున్న చిత్రం సరస్వతి ప్రకాష్ రాజ్ ప్రియమణి కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్లో ఆమె ఉద్వేగంతో మాట్లాడారు. And I had such a fantastic team backing me. Even when Banivasu Garu heard the story and when he watched the film also, usually he's a very critical person, but this time he was very, very kind to me. And so I note lo nunchi oka manchi మాట వచ్చేది చాలా పెద్ద విషయం. సో అది వచ్చిందంటే నాకు అబ్బా సక్సెస్ అయిపోయినా నాకు అక్కడే ఫీల్ అయిపోయింది నాకు. సో అది ఒక పెద్ద ఇది. And Gopi sir I think is my, what to say, my friend, my guru, my mentor. He relaunched my life into Telugu cinema, and that's why today I didn't think of anybody else to be here but you, sir, because my love for you is always immense. Thank you. And I know only heroes nenu ikkada undanu, so thank you Gopi sir, really you've given me my second life, so I will always be grateful for that, sir. Thank you. And thank you to the entire audience of Telugu cinema for sorry, I think there's too much of tension, so I'm like emotional athunanu. Thank you. This is a really good film. Promote చేయడానికి ట్రై చేస్తున్నాము. Watch it in the cinema and help females grow in the industry. And thank you. That's what I can say. Thank you so much to Praveen, to Mahindra Garu, to Taman. All these people are my invisible hands behind this whole project. And I usually don't get emotional, but I think it's okay. Once in a way, women can cry. I think it's okay because it's come out really well, and I'm trying to stand up for every single woman who's fighting against all odds to be in this industry, right? ఒక అమ్మాయిగా ఈ ఇండస్ట్రీలో ఉండండి చాలా కష్టం. సో దానికోసం నేను పోరాడుతున్నాను. అండ్ అందరికీ వచ్చి ఇంకా ఒక వే వస్తుంది, ఇంకా ఒక అమ్మాయిలు వస్తారు, ఇంకా ఒక ప్రతి ఇండస్ట్రీలో ప్రతి జానర్లో వచ్చి అమ్మాయిలు పెరుగుతారు. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో పాటు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఈ రోజు అయితే జస్ట్ సపోర్ట్ ద ఫిల్మ్ లైక్ హౌ యూ హెవ్ సపోర్టెడ్ మీ ఆల్ దిస్ వైల్, అండ్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ ఫర్ accepting me like their own. అది నాకు చాలా చాలా థ్యాంక్స్. తాడిపత్రి అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేయకండి అంటూ కొంతమంది జర్నలిస్టులపై తాడిపత్రి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫైర్ అయ్యారు. తాడిపత్రిలో ప్రజలకు డ్రైనేజీ విషయంలో కానీ రోడ్లు ఇతర సమస్యలు రాకుండా తాడిపత్రిని తమ కుటుంబంలో చూసుకుంటున్న జేసీ ఫ్యామిలీపై కొంతమంది జర్నలిస్టులు అసత్యాలు ప్రచురించడం సబబు కాదని ఆమె అన్నారు. జర్నలిస్టులు అంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా పనిచేయాలని, పత్రికల్లో టీవీల్లో వచ్చే వాటిని ప్రజలు నిజమని నమ్ముతారని, అలాంటప్పుడు ఏదైనా వార్త ప్రసారం చేసే ముందు నిజాలు తెలుసుకుని ప్రసారం చేయాలని ఆమె ఘాటుగా మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు భూమా నాగరాగిణి, తాడిపత్రి అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్యంగా నేను మీడియా ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే, పత్రికా విలేకరులకు అంటే జర్నలిస్టులకు, మీడియా వాళ్ళకి, సోదరులందరికీ కూడా నా ప్రణామాలండి. దయచేసి 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 ఒక్కటి విన్నమించుకుంటున్నామండి. మీరు ఎలాంటి వారంటే, నా ఉద్దేశంలో ప్రజా ప్రతినిధులకు అంటే ప్రభుత్వ అధికారులకు ప్రజలకు మధ్య వారధి లాంటి వారు. మీరు ఏం చెప్తే న్యూస్ కానీ మీడియాలో మీరు పబ్లిష్ చేసినటువంటి వీడియోస్ కానీ ఎలా తీసుకుంటారంటే, ప్రజలు ఈవెన్ దేవుడి శ్లోకాలైనా చదువుతారో లేదో కానీ ఈ పేపర్ అన్నది ఒక మీడియాలో పబ్లిష్ అయినటువంటి వీడియోస్ అయినవి ఎలాంటి వాళ్ళు ఎక్కడైనా కూడా ఊర్లో ప్రతి ఒక్కరూ పబ్లిక్కి రీచ్ అయ్యేది వార్తలు కేవలం మీ వల్లనే. అటువంటిది మీరు చేయాల్సిన పని ఏంటండి? ప్రజలకు వీలైతే మంచిని ఏమి జరుగుతుంది ఊరిలో, తాడిపత్రి అయినా ప్రపంచవ్యాప్తంగా అయినా ఏమి జరుగుతుందో అది మీరు తెలియపరచండి. మీ బాధ్యత. అది బ్రతుకు తెరువు సెకండరీ థింగ్. మీరు దాని గురించి ఆదాయం అదంతా పక్కన పెడితే మీ బాధ్యత ఏంటి? జర్నలిజం అంటే మీ యొక్క న్యూస్ని సేకరించి అది ప్రజల వరకు చేరవేయాలి. ఏం చెప్పారండి మన శాసనసభ్యులైనటువంటి అస్మిత్ రెడ్డి గారు? ఏమన్నారు? మనీ లేదు, డబ్బులు లేవు,
నిజంగానే గవర్నమెంట్ దగ్గర అలాగా ప్రతి ఒక్కరు ఈ ఊర్లు మండలాలు ఈ విధంగా అన్ని ఇంప్రూవ్మెంట్ కి ఎక్కడి నుండి తెస్తారు అమౌంట్? వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? కంప్లీట్ గా వీడియో వినండి. ఏమంటున్నారు ఆయన? సీవేజ్ వాటర్, ఈవెన్ డ్రైనేజ్ వాటర్ ని అది రీసెల్లింగ్ చేసి మనీని జనరేట్ చేస్తాము, మనీని ఉత్పత్తి చేసి దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాం? తాడిపత్రికి రోడ్లు అయితే ఏంటి, వాటర్ ఫెసిలిటీ అయితే ఏంటి, లైట్ ఫెసిలిటీ అయితే ఏంటి, మీరు అడిగే కోరికలు అంటే మన ఊరి కోసం, మన బాబు కోసం వాళ్ళందరూ పాటు పడుతున్నారండి. అటువంటి నాయకుల్ని ఎక్కడ చూసింటారండి? ముందుగా తాడిపత్రి ఇలా ఉండేదా? మన సార్ అయితే ఏంటి, ప్రభాకర్ రెడ్డి గారు కలగన్నారండి, ఎలా మొత్తం తాడిపత్రిని ఒక డ్రీమ్ సిటీగా మార్చాలి అని. ఆయన కొడుకు ఆ ఉద్దేశంతో ఏం చెప్తున్నారు మనకి? ఈ విధంగా మీరు ఏమి చెయ్యకండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నీట్ గా ఉంచండి, అంతే మాకు చాలు. దాని వలన ఏ విధంగా మన మున్సిపాలిటీకి ఖర్చు తగ్గించి ఆ వచ్చే ఆదాయంతో మన ఊరి బాగు కోసం పాటుపడతాం రండి ముందుకు అని అంటే, సగం సగం పబ్లిష్ చేసి ఆయన మాటల్ని మిగిలిన మ్యాటర్ అంటే ఏంటి అని కన్వే చేయకోకుండా ఈ విధంగా సగం మ్యాటర్ జనాలకి పబ్లిష్ చేయడం వల్ల దేనికి ఉపయోగం అండి? దేనికి ఉపయోగం లేదు. వాళ్ళు మన నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయడం లేదండి. ఇద్దరు, ప్రభాకర్ రెడ్డి గారైనా అస్మిత్ రెడ్డి గారైనా, అందరం కలిసి మన తాడిపత్రి బాగు కోసం పోరాడదాం అంటున్నారు. దయచేసి ఫ్యూచర్ లో ఇటువంటి న్యూస్లు, సగం సగం న్యూస్ని పోస్ట్ చేయకండి, పబ్లిష్ చేయకండి. అన్న వాళ్ళ మాటలు ఫుల్ వీడియో దయచేసి వినండి. ఆయన ఏం చెప్పారు అస్మిత్ రెడ్డి గారు అనేది వినండి దయచేసి. ముందు అడుగు వెయ్యండి, ఏ విధంగా వాళ్ళతో కలిసి నడవండి తాడిపత్రి బాగు కోసం. ఇటువంటి నాయకులు చేసే పనిని సపోర్ట్ చేయకపోగా విమర్శించి ఈ విధంగా మన ఎదుగుదల మనమే ఆపుకుంటామండి. వాళ్ళు ఏమంటున్నారు? మనందరినీ బిడ్డలతో సమానం, ఊరంటే మాకు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని రామ్నగర్ చెందిన తులసికి 13 సంవత్సరాల క్రితం దాశరథి అనే వ్యక్తితో వివాహమైంది. పలుమార్లు అదనపు కట్నం కోసం వేధించిన మారు మాట్లాడకుండా డబ్బు తెచ్చి ఇచ్చింది. అయితే రాత్రిపూట చీర కట్టుకొని నగలు అలంకరించుకొని నపుంసకునిలా ప్రవర్తిస్తున్న తీరు తులసికి అనుమానం కలిగి మరింత లోతుగా అధ్యయనం చేస్తే అతని స్నేహితుడు మన్సూర్తో కలిసి రాసలీలలు చేస్తున్న వీడియోలు చిత్రీకరించింది. అవి బయటికి వస్తాయన్న భయంతో భార్యను స్నేహితుడితో కలిసి హతమార్చాలనుకున్నాడు. ఈ అవతారంలో ఉంటారు. రాత్రి అయితే చాలు ఇలా మేకప్ వేసుకొని చీర కట్టుకొని ఉంటారు. తులసి, నా ధర్మవరం రామ్నగర్ 31వ వార్డులో నివాసం ఉంటాను. నాకు 13 సంవత్సరాల క్రితం దాశరథి అనే రామ్నగర్ లైన్మెన్తో వివాహమైనది. ఇతను నాకు ధనుపట్నం అని చాలా సతాయించి తర్వాత ఇతనితో చాలా గొడవలు కూడా, పంచాయతీలు కూడా అయినాయి. కానీ ఇతనితో ఒకరోజు నేను ఇలా చూశాను, నా బట్టలు, నా నగలు అన్నీ వేసుకొని ఇలా మేకప్ అవ్వడం చూశాను. ఇదే కాక ఒకరోజు మన్సూర్ని పిలిపించి రూమ్లో మన్సూర్ అనే ఇతనితో కాపురం చేస్తాడండి. ఒకే గదిలో ఉంది సార్. 5 సంవత్సరాలుగా నేను ఇలా చూశాను సార్. ఇతన్ని ఇలా వేసుకోవడం చూశాను సార్. అప్పటి వరకు నాకు డౌట్ కూడా రాకుండా వాళ్ళ అమ్మకు బాగాలేదని వాళ్ళ అమ్మ దగ్గర పడుకోవడం, లేదా మన్సూర్ ఇంటికి అని డ్యూటీ అని వెళ్ళిపోతాడు సార్. అలా కాజెస్ చెప్తాడు సార్. గొడవ పెట్టుకొని ఇంటికి పంపిస్తాడు. ఇంకా 6 నెలలు అయినా పంచాయతీ చేసినా కూడా పిలిచకపోడు సార్. ఈ మన్సూర్తోనే ఎక్కువ ఉంటాను. 2 సంవత్సరాల క్రితం నుంచి డౌట్ వచ్చింది సార్. నా చెల్లి పెళ్లి కావాలని చెప్పి నేను అన్ని భరించినాను సార్. ఎక్కడ పోయినా కలిసే ఉంటారు సార్. వదిలి మా ఆయన మన్సూర్తో దూరంగా ఉండలేడు సార్. లైన్మెన్ సార్ మన్సూర్. అదే రామ్నగర్ చెందిన ఆఫీస్కి లైన్మెన్ సార్. ఇతనే సార్ మన్సూర్. ఇతనే నుంచి ఆస్తులన్నీ తీసుకొని మాకేమీ లేకుండా చేసినాడు, పెట్టాడు సార్. ఇతను ఇంటికి వచ్చి నన్ను కూడా బలవంతం చేయాలని చూశాడు సార్. అప్పుడు నేను బయటకు వచ్చేసాను సార్. కొట్టాడు సార్, చాలా కొట్టడం, గిచ్చడం, బరకడం అన్నీ చేస్తాడు. లేకపోతే ఇంకా ఆయన కూడా అడిగేకి ఎవ్వరు ముందుకు రాలేదు సార్. నాకు వీళ్ళు ఇవి ఫోటోలు బయట పెడతానని చెప్పి నన్ను చంపాలని చూస్తున్నారు సార్. నేను ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. 2 టౌన్కి రాసిచ్చారు ఆయన. రాసిస్తే రెడ్డప్ప సార్ పిలిపించి తిట్టారు సార్. అయినా వినకుండా ఇప్పుడు ఎక్కువ చేశారు సార్. ఇంకా చంపాలని చూస్తున్నారు. నాకు రక్షణ కావాలి, నాకు న్యాయం కావాలి సార్.
తిరుపతి జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ ధరించి వాహనాలపై ప్రయాణించాలని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే కోడూరు నియోజకవర్గంలోని చిట్వేలి మండలంలో శనివారం సాయంత్రం రైల్వే కోడూరు రూరల్ సీఏ శ్రీనివాసులు, చిట్వేలి ఎస్ఐ వినోద్ కుమార్ వారి సిబ్బందితో కలిసి హెల్మెట్ ధరించే అంశంపై బైకులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్మెట్ ధరించాలని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన అవసరమన్నారు. అలాగే మైనర్ పిల్లలకు బైక్ ఇచ్చి వారి ప్రాణాలపై వచ్చినప్పుడు బాధపడటం కన్నా మైనర్ పిల్లలకు బైక్లు ఇవ్వకుండా ఉండటం మంచిదని పిల్లల తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చారు. హెల్మెట్ వాడటం పట్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చు అని వారు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.